ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మల్లన్న తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత టార్గెట్ చేసి ఆరోపణలు చేశారన్నారు. తీన్మార్ మల్లన్నకు తానే బీఫామ్ ఇచ్చానని తెలిపారు. మంత్రిగా ఉన్న తాను తమ పార్టీ ఎమ్మెల్సీని ఓడిపోవాలని ఎలా కోరుకుంటానన్నారు. బీసీ మీటింగ్ పెట్టి ఇతర కులాలను దూషించడం ఏంటని ప్రశ్నించారు కోమటిరెడ్డి. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్వప్న, ఏదైతే తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి వ్యాఖ్యల పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఈ రోజు స్పందించడం జరిగింది. ఆయన మీడియా మిత్రులతో కలిసి చిట్ చాట్ లో తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల ఆయన ఘాటుగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది. తనను ఓడించేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నించాడంటూ కూడా తీన్మార్ మల్లన్న గతంలో కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ఆయన నేను ఎందుకు ఓడిస్తానని మాత్రం ఆయన చెప్పడం జరిగింది. దీంతో ఈ విషయం పైన తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి వ్యాఖ్యల పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఈ రోజు స్పందించాడని చెప్పొచ్చు. తీన్మార్ మల్లన్న ఏదైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాత్రం ఉప ఎన్నికలు పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ కూడా తనకే ఇచ్చారని, ఆ బీఫామ్ కూడా తనే తీన్మార్ మల్లన్నకి ఇచ్చాను. నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు సభ కూడా ఏర్పాటు చేసి నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. కాంగ్రెస్ మిత్రులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కూడా ప్రచారంలో పాల్గొనేలా కూడా చేసినట్టుగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. ఒక వ్యక్తిని ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఒక వ్యక్తిని ఓడించాలంటే ప్రజలే నిర్ణయం తీసుకుంటారు తప్ప ఒక వ్యక్తి ప్రభావం ఎక్కడా ఉండదని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటు మినిస్టర్ గా ఉండి నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టే విధంగా చూస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేస్తూ తనని గతంలో కూడా పలు ఆరోపణలు చేయడం జరిగింది. ఈసారి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా నిన్ను ఓడగొడతానంటూ కూడా తీన్మార్ మల్లన్న గతంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపైన కూడా ఆయన స్పందించడం జరిగింది. దీంతో పాటు బీసీ సమావేశాలు ఏదైతే బీసీ కుల క్యాస్ట్ కు సంబంధించినటువంటి సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ కులాలను తిట్టడం మాత్రం సరైంది కాదంటూ కూడా మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటు మల్లన్న తనపైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించడం జరిగింది. వ్యక్తిగతంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిడితే స్వాగతిస్తాను, కానీ కులాల పరంగా కులం పేరుతో తిడితే మాత్రం ఇది సరైంది కాదంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి వ్యాఖ్యల పైన మాత్రం ఈ రోజు స్పందించడం జరిగింది. మొత్తానికి గత కొన్ని నెలలుగా కూడా సొంత పార్టీ నేతలపైనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శలు చేస్తున్నారు, ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో పాటు ఇటు బీసీ గర్జన పేరుతోటి, బీసీ సభ పేరుతోటి ఏదైతే నిర్వహిస్తున్న సభల్లో కూడా ఒక ఓసీ క్యాస్ట్ కు సంబంధించినటువంటి కులాలకు సంబంధించి తీన్మార్ మల్లన్న టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నానంటూ కూడా కొంతమంది ఇప్పటికే స్పందించడం జరిగింది. గతంలో కూడా మిర్యాలగూడ ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మిర్యాలగూడ పట్టణంలో కూడా బీసీకి సంబంధించినటువంటి బీసీ గర్జన పేరుతోటి సభను నిర్వహించడం జరిగింది. ఆ సభ వేదికగా కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రస్తావిస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. కులాన్ని ప్రస్తావన తీస్తూ ఆయన విమర్శించడం జరిగింది. దీంతో పాటు 2 రోజుల క్రితం వరంగల్లో జరిగినటువంటి బీసీ సభలో కూడా అంటే వాడలేని భాషలో కూడా ఆయన మాట్లాడుతున్నారు అంటూ కూడా ఇటు రెడ్డి జాగృతి నేతలంతా కూడా గతంలో కూడా బీసీ నేతలపై చేసిన దానిపైన కూడా రెడ్డి జాగృతి సభ్యులు కూడా స్పందించడం జరిగింది. ఈ రోజు తీన్మార్ మల్లన్న పైన కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న సొంత పార్టీ నేతల పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇటు ఏదైతే సామాజిక కులాల పరంగా కూడా ఆయన అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటూ కూడా ఇటు కొంతమంది నేతలు స్పందించడం జరిగింది. నిన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి రెడ్డి కులానికి సంబంధించి చేస్తున్నటువంటి ఆయన వ్యాఖ్యలను
తప్పుబట్టారు. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గత కొన్ని నెలలుగా చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి ఆరోపణల పైన ఈ రోజు ఆయన మాత్రం స్పందించడం జరిగింది. వ్యక్తిగతంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిడితే స్వాగతిస్తాను, కానీ కులాల పరంగా తిడితే మాత్రం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు పార్టీ పరువు అంటే ఒక పార్టీలో ఉంటూ పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ పార్టీ నేతలను కూడా తీన్మార్ మల్లన్న విమర్శిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించడం, అది కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఇటు తీన్మార్ మల్లన్న కూడా ఇదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావడంతో ఈ రోజు కోమటిరెడ్డి స్పందించడం జరిగింది. ఇప్పటికైనా తీన్మార్ మల్లన్న ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. బీసీల రాజ్యాధికారం కోసం వాళ్ళు సభలు సమావేశాలు పెట్టుకోవడం కరెక్టే, కానీ ఇతర కులాలను టార్గెట్ చేస్తూ వారిని కులాల పైన విమర్శలు చేయడం, కులాలను తిట్టడం ఇది సరైంది కాదంటూ కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే తీన్మార్ మల్లన్న గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల మాత్రం వరంగల్ సభ అనంతరం మాత్రం సభ 2 రోజుల క్రితం జరిగిన వరంగల్ బీసీ సభ తర్వాత మాత్రం ఒక్కొక్కరుగా మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పందించడం జరిగింది. తర్వాత చూడాలి మరి ఈ 2-3 రోజుల్లో కూడా పార్టీ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీగా గెలిచినటువంటి తీన్మార్ మల్లన్న సొంత పార్టీ నేతల పైన ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం మాత్రం సరైంది కాదంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుంది. దీనిపైన కూడా క్రమశిక్షణ చర్యలు పార్టీ పరంగా పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్న వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయన పైన పార్టీ పరంగా కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం సాగుతుంది. దీనిపైన చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇస్తారా పార్టీ పరంగా ఏందనేది చూడాలి. మరోవైపు ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా ఇప్పటికే పోలీసులో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన మరి తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పాలి, రెడ్డి కులస్తులకు సంబంధించి క్షమాపణ చెప్పాలనేది వారి డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికైతే తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ వ్యాప్తంగా కూడా రాజకీయ దుమారంతో పాటు ఇటు క్యాస్ట్ల ఈక్వేషన్ కి సంబంధించి కూడా క్యాస్ట్ల పరంగా కూడా కులాల పరంగా కూడా కొంత చర్చకు దారి తీసింది అని మాత్రం చెప్పవచ్చు. స్వప్న. థ్యాంక్ యూ జానయ్య.